గుడ్ ఈవినింగ్ టాలండి. మనకు ఇండియన్ హిస్టరీ లోపల కొన్ని ఏరియాస్ అన్నీ కూడా సింపుల్‌గా మన రెగ్యులర్ స్టైల్‌లోనే అక్కడ ఉన్నటువంటి పదాలతోటి, అక్షరాలతోటి, పదాలతోటి టైప్ చేసేసి ఒక 2 నిమిషాల్లో ఒక 20 విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి సింపుల్‌గా ప్లాన్ చేశానండి. ఇలాగే ఒక 2, 3 టైమ్స్ మీరు కొంచెం రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. నేను చాలా సార్లు చెప్తుంటాను నా వీడియోను కొంచెం మీరు బస్ జర్నీలో గానీ, ఏదైనా టైం వేస్ట్ అవుతుంది అన్న సమయంలోనే ఒక 2 నిమిషాలు కేటాయించి చూడండి. మీకు సింపుల్‌గా అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి పదాలను టైప్ చేసేసి అది పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఒక్కసారి ఒక 2, 3 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే ఫైనల్‌గా మెమరీకి వెళ్ళిపోయి మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్‌ఫుల్‌గా అట్‌లీస్ట్ మన కాన్సెప్ట్ బేస్‌గానే అడుగుతున్నాడండి. ఎగ్జామ్స్‌లో అంత సింపుల్‌గా ఏమి అడగట్లేదు. అందులో ఉన్నటువంటి పై వాటిలో ఏవి కరెక్ట్ అనేటువంటిది అట్‌లీస్ట్ ఫిల్టరింగ్ లోపల చేయడానికి గానీ, ఇది కాదు ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఆన్సర్ గుర్తించేలాగా ఉపయోగపడుతుందని ఇట్లా ప్లాన్ చేశాను. మీరు ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం మీరు రిపీట్ చేసినా మీకు ఫాస్ట్ రివిజన్‌లో ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సింపుల్‌గా పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. కొంచెం ఈ విధంగా రాసుకొని ఇలాగే ప్రాక్టీస్ చేయండి. లెట్ అస్ స్టార్ట్ ది వీడియో అండి. ఇక్కడ విక్రమశిల విశ్వవిద్యాలయం మనకు వజ్రయాన బౌద్ధానికి ప్రసిద్ధి చెందినటువంటి విశ్వవిద్యాలయం ఏదండి? విక్రమశిల విశ్వవిద్యాలయం. దేనికండి? వజ్రయానం. మనకు బౌద్ధ మతం తర్వాత చీలిపోవడం ఇవన్నీ మనకు ఇండియన్ హిస్టరీలో మీరు చూస్తూనే ఉంటారు. విక్రమశిల విశ్వవిద్యాలయం దేన్ని పోషించింది? వజ్రయానాన్ని పోషించినటువంటి విశ్వవిద్యాలయం విక్రమశిల విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయాన్ని బాగా వృద్ధిలోకి తెచ్చినది పాలవంశరాజులు. పాలవంశరాజులు ఈ యూనివర్సిటీని బాగా డెవలప్ చేశారు. విక్రమశిల పాల వి ఫర్ వజ్రయానానికి ప్రసిద్ధి. ఏదండి? విక్రమశిల యూనివర్సిటీ. ఉజ్జయిని ప్రధాన కేంద్రంగా, విద్యా కేంద్రంగా ఏ మతస్థులకు ఉపయోగపడింది? ఇక్కడ జావత్ ఉంటుంది కదా, జైన మతస్థులకు. ఉజ్జయిని ఇక్కడ జావత్ ఉంది కాబట్టి ఏ మతస్థులకు అండి? జైన మతానికి ప్రధాన విద్యా కేంద్రంగా వర్ధిల్లినటువంటి పట్టణం ఏదండి? ఉజ్జయిని. ఇక జాఫర్ జైన మతంకి ప్రధాన విద్యా కేంద్రంగా ఉపయోగపడినటువంటి పట్టణం ఏదండి? ఉజ్జయిని. మనకి ఇక్కడ వృషభనాథుడు జట్కా ఉంది కదండి, జట్కాను ఒకటి చేయండి. వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. అరిష్టనేమి 2 టాలు రాసుకోండి. 22 అరిష్టనేమి టా 2 టా ఒత్తులు రాసుకోండి. 2 టాలు అంటే 22 అనుకోండి. 22వ తీర్థంకరుడు ఎవరండి? అరిష్టనేమి. పార్శ్వనాథుడు ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 23వ తీర్థంకరుడు. వాస్తవానికి మనం వాళ్ళను బైహార్ట్ చేసేసి కానీ కొంచెం సబ్జెక్ట్ బేస్డ్ జ్ఞాపకం పెట్టుకోవాలి, కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ కానీ మనం ఎంత అనుకున్నాను ఒక్కొక్కసారి ఎగ్జామ్ టైం లోపల కరెక్ట్ జ్ఞాపకం రాదు కాబట్టి ఇట్లాంటి కొంచెం సింపుల్ టిప్స్ ఫాలో కండి. ఇట్స్ రాంగ్ మెథడ్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రెషర్ మనం తట్టుకోలేమండి. ఎగ్జామ్ లిటిల్ బిట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకు జ్ఞాపకం రారు. 22 ఇతనా 23 అతనా అని కన్ఫ్యూజన్ వెళ్ళిపోతారు కాబట్టి అక్కడనే ఎక్కడ పదాలు ఉన్నాయి కాబట్టి సింపుల్ అక్కడనే టైప్ చేసేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. మనం ఆన్సర్ తప్పు చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి ఈ విధంగా చదువుకోండి. జట్కా ఉంది కాబట్టి మొదటి తీర్థంకరుడు. అరిష్ట 2 టాలు రాసుకోండి. 22 22వ తీర్థంకరుడు. శావ 3 ఒత్తులున్నాయి కాబట్టి పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. మనకు వర్ధమాన మహావీరుడు 24. నెక్స్ట్, కేసీఆర్ గారు కార్ ర్యాలీని హైదరాబాద్ టు ఢిల్లీ. కార్ అంటే 3 అక్షరాలు, 3 లేదండి, మార్చి 2003లో చేశాడు. కేసీఆర్ గారు కార్ ర్యాలీ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కార్ ర్యాలీని తీశాడు. కార్ ర్యాలీని, కార్ అంటే 3 అక్షరాలు కాబట్టి 3 లేదండి, మార్చి. ఏ సంవత్సరం? 3లో. ఏ 3? 2003లో. 2001లో పార్టీ స్థాపించడం వెంటనే చేశారు అనుకోండి కాబట్టి 2003. కార్ 3 అక్షరాలు, 3వ నెల మార్చి, 3వ సంవత్సరం ఏదండి? 2003వ సంవత్సరం. ఏ ర్యాలీ? కార్ ర్యాలీ హైదరాబాద్ టు ఢిల్లీ. ఈ సింపుల్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. తెలంగాణ సాధన సమితిని ఆల నరేంద్ర గారు ఆగస్టు 11, 2002లో టీఆర్ఎస్ విలీనం చేశారు. తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి గారు జనవరి 16, 2009లో విలీనం చేశారు. 2 కూడా టీఆర్ఎస్లో విలీనమైన పార్టీలు. తెలంగాణ సాధన సమితి ఏమో ఆగస్టు 11, 2002. తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి గారు జనవరి 16, 2009లో. ఇవి 2 కలిపి చదువుకోండి. నెక్స్ట్, బ్రిటిష్ గవర్నర్ అయిన ఐర్ కోట్ ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డి లాలీని, జాగ్రత్తగా ఉంది ఇక్కడ, బ్రిటిష్ గవర్నర్ అయిన ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డి లాలీని ఏ యుద్ధంలో? వందవాసి యుద్ధం. 1760లో జరిగినటువంటి 60లో జరిగినటువంటి 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధంలో ఓడించి ఫ్రెంచి వారిని పూర్తిగా భారతదేశం నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. మళ్ళీ ఒకసారి చూడండి. బ్రిటిష్ గవర్నర్ అయిన ఐర్ కోట్, కాఫర్ కోట్, ఇక్కడ కాఫర్ కౌంట్ డి లాలీ, ఈయనెవరు? ఫ్రెంచ్ గవర్నర్. వందవాసి, ఇక్కడ కాబట్టి ఇక్కడ 60 అనుకోండి, లేకపోతే 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధంలో
ఎవరినండి? ఫ్రెంచ్ వారిని పూర్తిగా ఓడించేసేసి వాళ్ళు మొత్తం భారతదేశం నుంచి వెళ్ళిపోయేలాగా చేసినటువంటి యుద్ధం ఏదండి? వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం తర్వాత మనకు ఫ్రెంచ్ వారు భారతదేశం నుంచి కంప్లీట్గా మైనస్ అయిపోయారని జ్ఞాపకం పెట్టుకోండి. కూట్, కౌంట్ డీలాలి, 160 అనుకోండి, 1760. ఎవరు వెళ్ళిపోయారండి? ఫ్రెంచ్ వారు. వమ్ ఫ్రెమ్ కూట్ కౌంట్, ఇట్లా సింపుల్గా కూట్ కౌంట్ 100 ఫ్రెంచ్, ఇట్లా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ, ఫస్ట్ ఎస్ఆర్సి చెందినటువంటి ఫజల్ అలీ గారు, చైర్మన్ ఫజల్ అలీ గారు ఫజల్ జూలై 1954 హైదరాబాద్ను సందర్శించడం, కేవీ రంగారెడ్డి, మరి చిన్నారి వీళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకోవడం. సో హైదరాబాద్ను సందర్శించి హైదరాబాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. ఎవరండి? ఫజల్ అలీ. మనకు సింపుల్గా ఫజల్ అలీ హైదరాబాద్ను ఏ నెలలో సందర్శించారని అడిగినప్పుడు ఫజల్ అలీ గారు సో జల్ఫర్ జూలై, సో ఏ సంవత్సరం అండి? 1954. సో జల్ఫర్ జూలై తర్వాత 1955 సెప్టెంబర్లో తన నివేదిక అందించడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఇదంతా మీరు కాన్సెప్ట్ ఓరియంట్గా చదువుకోండి. జూలై 1954. ఎవరండి? ఫస్ట్ ఎస్ఆర్సి యొక్క సభ్యులు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ను సందర్శించినటువంటి నెల 54 జూలై. సో మనకు అమ్మవార్లైనటువంటి ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ వీళ్ళను ఈ అమ్మవార్లను పూజించేటువంటి వారిని ఆసాదులు అంటారు. అమ్మవార్లను పూజించే వారిని ఏమంటారండి? ఆసాదులు. అమ్మవార్లు ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ అంటే అమ్మవారిని పూజించేటువంటి వారిని ఏమంటారు? ఆసాదులు. మందెచ్చు కళాకారులు ఏ కులస్తులు? మందెచ్చు కళాకారులు ఏ కులస్తులండి? యాదవ. మందెచ్చు కళాకారులు ఏ కులం? యాదవ. అట్లా చదువుకోండి. సో బాబర్ అనగా పర్షియాలో పెద్ద పులి, హుమాయూన్ అనగా అదృష్టవంతుడు, అక్బర్ అనగా గొప్పవాడు, జహంగీర్ అనగా ప్రపంచ విజేత, షాజహాన్ అనగా ప్రపంచ చక్రవర్తి. ఈ 5టిని ఒక దగ్గర రాసుకుని కొంచెం 4-5 సార్లు బైహార్ట్ చేయండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. బాబర్ అనగా పర్షియాలో పెద్ద పులి, హుమాయూన్ అనగా అదృష్టవంతుడు, అక్బర్ అనగా గొప్పవాడు, జహంగీర్ అనగా ప్రపంచ విజేత, షాజహాన్ అనగా ప్రపంచ చక్రవర్తి. ఈ ముఘల్ రాజుల యొక్క వాళ్ళ పేర్ల యొక్క అర్థాలని ఒక దగ్గర రాసుకొని చదివితే సింపుల్గా అర్థమైపోతుందండి. బాబ్రీ మసీదును బాబర్ గవర్నర్ అయినటువంటి మీర్ బక్షి నిర్మించాడు. అయోధ్య రామ మందిరం దగ్గర బాబ్రీ మసీదును బాబర్ గవర్నర్ అయిన మీర్ బక్షి, క్యూబ్ అనుకోండి. బాబ్రీ మసీదును బాబర్ గవర్నర్ అయిన బక్షి, ఏం బక్షి అది? మీర్ బక్షి గారు నిర్మించారు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఎల్లోరల, ఏ ఫర్ ఎల్లోరా. ఎల్లోరల అని కైలాసనాథాలయం, మనకు యునెస్కో గుర్తించినట్టు వారసత్వ సంపదలు గుర్తించినటువంటి గొప్ప దేవాలయం. సో ఏకశిల ఒక కొండను తొలిచేసేసి అద్భుతంగా నిర్మించినటువంటి ఎల్లోరలోని కైలాసనాథాలయం. ఏ ఫర్ ఎల్లోరలోని కైలాసనాథ ఆలయాన్ని ఏ ఫర్ 1, ఆల్ఫాబెట్లో ఏ ఫర్ అంటే ఎన్నో నెంబర్ అండి? 1. ఎవరు నిర్మించారు? కాఫర్ కృష్ణుడు, మొదటి కృష్ణుడు, రాష్ట్రకూట రాజు అయినటువంటి మొదటి కృష్ణుడు నిర్మించాడు. ఏ ఫర్ ఎల్లోరలోని కైలాసనాథ ఆలయాన్ని ఏ ఫర్ 1, మొదటి కాఫర్ కృష్ణుడు. సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఎల్లోరలోని కైలాసనాథ నిర్మించింది ఎవరండి? మొదటి కృష్ణుడు. ఏ ఫర్ 1 ఆల్ఫాబెట్లో కాఫర్ కృష్ణుడు. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. సో మొదటి కృష్ణుడు నిర్మించిండు. యునెస్కో వారసత్వ సంపదలో గొప్ప కట్టడంగా చరిత్రకెక్కినటువంటి టెంపుల్ మనకు ఔరంగాబాద్ దగ్గర ఉంటుందండి. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం నిర్మించింది ఎవరు? మొదటి కృష్ణుడు. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ ఉన్నటువంటి ఒత్తు పదాలతోటి ఇక్కడ జాతరలు 2 ఉంటాయి. చాఫర్ చిత్తారమ్మ జాతర, కాఫర్ కీసర్ జాతర. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో జరిగేటువంటి జాతరలు ఇక్కడ ఒత్తులు ఉన్నాయి కంటే ఒకటి చావత్తు, ఒకటి కావత్తు. చావత్తు ఫర్ చిత్తారమ్మ జాతర ఏ డిస్టిక్? మేడ్చల్ మల్కాజ్గిరి. కాఫర్ కీసర్ జాతర కూడా ఏ జిల్లా? మేడ్చల్ మల్కాజ్గిరి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మీరు 2 నిమిషాలు వెచ్చించి వీడియోలు చూడండి. 20 విషయాలు కూడా మీకు సింపుల్గా జ్ఞాపకం ఉండిపోతాయండి. విక్రమశిల విశ్వవిద్యాలయం ఏ యానానికి ప్రసిద్ధి? వజ్రయానానికి ప్రసిద్ధి. ఎవరు పోషించారు? పాల వంశరాజులు పోషించారు. ఉజ్జయిని జాఫర్ జైన మతానికి ప్రధాన విద్యా కేంద్రం. వృషభ జట్కాఫర్ మొదటి తీర్థంకరుడు. 2 అరిష్ట 2 టావుతులు పెట్టండి 22. పార్శ్వ 3 అక్షరాలు 23వ తీర్థంకరుడు, ఇతను 22వ తీర్థంకరుడు. అమ్మవారిని పూజించే వారిని ఆసాదులు అంటారు. మందెచ్చు కళాకారులు ఏ వంశానికి? ఏ కులస్తులు? యాదవ. మందెచ్చు యాదవ. బాబర్ పెద్ద పులి, హుమాయూన్ అదృష్టవంతుడు, అక్బర్ గొప్పవాడు, షాజహాన్ ప్రపంచ చక్రవర్తి, జహంగీర్ ప్రపంచ విజేత. ఫస్ట్ ఎస్ఆర్సి కమిషన్ అయినటువంటి ఫజల్ అలీ హైదరాబాద్ను సందర్శించింది 54 జూలై. ఫజల్ జూలై 1954. బాబ్రీ మసీదును బాబర్ గవర్నర్ అయినటువంటి మీర్ బక్షి నిర్మించారు. ఏ ఫర్ 1 కాఫర్ కృష్ణుడు, మొదటి కృష్ణుడు ఎల్లోరలను కైలాసనాథాలయాన్ని నిర్మించారు. కూట్ బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి కూట్, ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డి లానీని ఏ యుద్ధంలో? వందవాసి యుద్ధంలో
ఫ్రెంచ్ వారిని పూర్తిగా తొలగించేశాడు భారతదేశం నుంచి. చావొత్తు ఫర్ చిత్తారామ జాతర, కావొత్తు ఫర్ కీసర్ జాతర. కేసీఆర్ గారు కార్ 3 అక్షరాలు సార్ 3వ నెల అంటే మార్చి నెలలో మళ్ళీ 3వ సంవత్సరం 2003 సంవత్సరంలో హైదరాబాద్ టు ఢిల్లీ ర్యాలీ తీశారు. ఏ ర్యాలీని? కార్ ర్యాలీ. తెలంగాణ సాధన సమితి ఆల నరేంద్ర గారు ఆగస్టు 11, 2002లో టీఆర్ఎస్ విలీనం చేశాడు. తల్లి తెలంగాణ పార్టీని జనవరి 16, 2009లో విజయశాంతి గారు టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఒక్క 2 నిమిషాలు ఇవన్నీ విషయాలు నేర్చుకొని మీకు ఫర్దర్గా ఎగ్జామ్కు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.